వీణవంక రేప్ ఘటనపై ప్రభుత్వం సీరియస్గా ఉందన్నారు హోంమంత్రి నాయిని. నిందితులను వదిలే ప్రసక్తే లేదని, కేసును జీజీపీనే స్వయంగా పర్యవేక్షిస్తోందని అన్నారు ఆయన. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్తో తెలంగాణ పోలీసులకు ఎలాంటి సంబంధం లేదన్నారు నాయిని. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశాం. ఇద్దరు మైనర్స్ ఉన్నారు అందులో. కాబట్టి దాని మీద సీరియస్గా మా ఎస్పీ గారు అక్కడే ఉన్నారు, వీణవంకల్లే ఉన్నారు. నేను మార్నింగ్ మాట్లాడినా, నిన్న మాట్లాడినా. వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. మా రాజేందర్ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పారు. ఆయన కూడా అక్కడికి పోయాడు, ఆయన కాన్ఫరెన్స్ చేది. కాబట్టి సీరియస్గా ప్రభుత్వం దీని మీద యాక్షన్ తీసుకుంటుంది. కఠినంగా వాళ్ళకి శిక్ష పోయేటట్టు మేము ప్రయత్నం చేస్తాం. బాధితురాలు నా దగ్గరికి మార్నింగ్ వచ్చారు. కొంతమంది లేడీస్ వచ్చి వాళ్ళ ఆర్గనైజేషన్ నుంచి మెమోరాండం ఇచ్చారు. నేను వెంటనే మన డీజీ గారితో మాట్లాడాను. డీజీ గారు స్వయంగా చూస్తున్నారు ఆ కేసు. ఎవరికి అప్పచెప్పకుండా డీజీ గారే స్వయంగా చూస్తున్నారు. వారు ఎస్పీ గారు ఎంక్వైరీ చేస్తున్నారు. కాబట్టి ఎవరైతే సబ్ ఇన్స్పెక్టర్ రెస్పాండ్ కాలేదో వాళ్ళని ఎమ్మడే సస్పెండ్ చేయమని కూడా చెప్పడం కూడా జరిగిందని చెప్పని నేను మనం చేస్తున్నాను. ఎవరు లేదు, రాజకీయ ఒత్తిడి మాదే ఉంది, వాళ్ళని శిక్ష పడాలని. ఇంకా మాకన్నా ఇంకెవడా? మేమే అధికారంలో ఉంటే మేమే శిక్ష వేయాలని మేము ఆలోచిస్తుంటే ఇంకా వాళ్ళని రక్షించే వాడు ఎవడున్నాడు? ఎవరు లేడు.